తిక్కలోడు తీర్థానికి వెళ్తే ఎక్కాదిగా ఏడాది పట్టిందంటారు. ఇప్పుడు తిక్కలోడు భారత్కి రాబోతున్నాడు. ఆ తిక్కలోడు పేరు ట్రంప్, అమెరికా అధ్యక్షుడు. వాస్తవంగా ఒకప్పుడు భారతదేశం అంటే అపారమైన ప్రేమ చూపెట్టేవాడు. ఇప్పుడు భారతదేశం మీదన విషం కక్కట్లేదు, కానీ భారత శత్రువుని భుజాన పెట్టుకుంటున్నాడు. దానికి కారణం అక్కడ ఒక దేశాన్ని స్థాపించాలనుకున్నప్పుడు సహకారంతో పాటుగా తాజాగా జరుగుతున్నటువంటి ప్రక్రియలో ఏదైతే భారతదేశానికి సంబంధించి విషాన్ని చిమ్మేటటువంటి పాకిస్తాన్లో పాకిస్తాన్ తన సార్వభౌమాధికారాన్ని కూడా తాకట్టు పెట్టుకుని అక్కడ ఉన్నటువంటి ఒక ఎయిర్ బేస్ కూడా అమెరికాకి ఇచ్చేసినటువంటి సందర్భంలో అమెరికా పాకిస్తాన్ని నెత్తిన పెట్టుకుంటోంది. ఇప్పుడు అలాంటి సందర్భంలో భారత్ని దెబ్బ కొట్టడం కోసం మరొక వైపున ప్రయత్నం చేస్తోంది. ఎందుకంటే టాప్ 4కి ఫైనాన్షియల్ సిచ్యువేషన్ వచ్చేటప్పటికి దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగా వివిధ పారిశ్రామికవేత్తలని ఇటు వెళ్ళొద్దని చెప్పడం లాంటివి జరుగుతుంది. ఇదంతా వాగుతున్నటువంటి డొనాల్డ్ ట్రంప్ భారత్కి రాబోతున్నాడు. ఆగస్టు సెప్టెంబర్ నెలల్లో భారత్లో పర్యటించేటటువంటి అవకాశం ఉంది. మరి ఆ సందర్భంలోనే మళ్ళీ ఏడు నుంచి పోయి పాకిస్తాన్లో కూడా పర్యటిస్తారు. ఎందుకంటే భారత్లో పర్యటన చేసే ప్రతి అమెరికా అధ్యక్షుని కూడా పాకిస్తాన్కి రమ్మంటారు. పాకిస్తాన్కి ముందు వచ్చి వెళ్ళమని పాకిస్తాన్ అడుగుతుంటుంది. బట్ దాన్ని భారత్ వ్యతిరేకిస్తుంటుంది. మరి ఇప్పుడు ఏం జరుగుతుందో చూడాలి.